జై భద్రకాళమాత నమో నమః. కలి ప్రభావం వల్ల నిజమైన దేవుళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. దేవుళ్ళు ఎవరో సైతాన్లు ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇది తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు సాయిబాబా రూపంలో ఉన్నారు, అల్లా, యేసు ప్రభువు, శివుడు, శ్రీరామచంద్రుడు, కృష్ణుడు, ఇంకా కుమారిస్ వాళ్ళు ఇన్ని రకాలు ఉన్నారు. దీంట్లో ఒరిజినల్ ఎవరు ఉండరు చెప్పండి, మీరే చెప్పండి. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క నమ్మకం పెట్టుకున్నాం. మనసులో ఇంత ఈ డివైడ్ అయ్యి ఇన్ని రకాల మతాలు, కులాలు సృష్టించుకున్నాము. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పినాడు, వరే నువ్వు ఈ శరీరంతో వచ్చింది కర్మ తెంచుకోవడానికి, నా వాళ్ళు నీ వాళ్ళు ఏముండదు, అంతా కర్మ సిద్ధాంతం ఉంటుంది. చేసిన తప్పు ఎవరైనా కానీ అనుభవించక తప్పదు. ముఖ్యంగా కొన్ని మతాల్లో కానీ హిందూ మతంలో కూడా బలిలు ఇస్తారు అమ్మవార్లకి, తప్పు. అమ్మవారిని బలీనం చేస్తున్నాము. వాళ్ళు సృష్టించిన జీవుల్ని వాళ్ళకే బలి ఇచ్చి వరాలు కోరుతున్నావు. స్వార్థపడు మనిషి. అన్నిటికంటే డేంజర్ మనిషి ఎవరంటే మనిషే. వీని నారదీయడానికే వీరభద్ర, వీరభోగ, వసంతరావు, రుకుందస్వామి, భద్రకాళి మాత రూపంలో వచ్చి దుష్ట శిక్షణ శిక్షణ చేస్తూ గతి తప్పిన ఈ యువకుల్ని, స్త్రీ పురుషుల్ని, ఉమ్మడి కుటుంబాల గౌరవాన్ని, భారతదేశాన్ని అఖండ భారతం చేసి విశ్వగురు చేయడానికి వీరభద్ర త్వరలో వస్తున్నారు. మీకు అర్థమవుతుంది. జై భద్ర నమో నమః. హరి ఓం.